హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి సో దట్ రీచ్ ఎక్కువ ఉంటుంది. సో ఎవరికైతే తెలియదో వాళ్ళ దగ్గరికి ఈ వీడియో వెళ్ళొచ్చు. ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్, ఎందుకంటే మీ ఫ్రెండ్స్కి కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ప్లీజ్ ఏదైనా డౌట్స్ కనుక్కున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఒకవేళ ఇన్ కేస్ అవసరమైతే వీడియో కూడా చేస్తాను దాని మీద. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఎందుకంటే జాబ్ అలర్ట్స్తో పాటు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కూడా డిస్కస్ చేస్తాము ఈ ఛానల్లో. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. యాక్చువల్గా ముందు వీడియోలో మనం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ డిగ్రీ బేస్ మీద వేటికి అప్లై చేయొచ్చు అని డిస్కస్ చేసాము. సో ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ అర్హతతో ఎటువంటి బ్యాంక్ జాబ్స్కి మనము అప్లై చేయొచ్చు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. ఓకే, సో ఈ బ్యాంక్ జాబ్స్ని మనము 4 రకాలుగా క్లాసిఫై చేసాము. రెగ్యులేటర్స్, ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, పిఎస్బీస్, పిఎస్బి అంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్. అయితే రెగ్యులేటర్స్ అంటే ఏంటంటే యూజువల్గా ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. అయితే ఇది ఏం చేస్తుందంటే రెగ్యులేటర్గా బ్యాంక్స్ మొత్తానికి రెగ్యులేట్ చేసేది, అంటే రూల్స్ కానీ లేకపోతే రిస్ట్రిక్షన్స్ కానీ లేకపోతే లైసెన్స్ ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ చేసేది ఏంటంటే ఆర్బీఐ మాత్రమే అనమాట. సో ఇంకా ఏ బ్యాంకుకి ఆ అర్హత లేదు, ఒక్క ఆర్బీఐ మాత్రమే చేయగలదు ఇవన్నీ. తర్వాత కరెన్సీ ఇష్యూ చేయాలన్నా ఆర్బీఐ చేస్తుంది. గవర్నమెంట్కి డబ్బులు కావాలన్నా కానీ ఆర్బీఐయే లోన్స్ తీసుకొని మనీ తీసుకొని గవర్నమెంట్కి వస్తుంది. అలాగా చాలా ఫంక్షన్స్ చేస్తుంది అనమాట. సో ఇలాంటి ఆర్బీఐలో ఇది ఒక ప్రీమియర్ ఆర్గనైజేషన్. మన హోల్ కంట్రీలో హైయెస్ట్ బ్యాంక్ ఏది అంటే మనం ఆర్బీఐనే చెప్పాలి, ఎందుకంటే ఇది రెగ్యులేటర్ కాబట్టి. అయితే దీంట్లో మనము వర్క్ చేయాలంటే 2 రకాలుగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఒకటి గ్రేడ్ బి అంటే మేనేజర్స్, 2 అసిస్టెంట్స్. ఫస్ట్ గ్రేడ్ బి చూద్దాం. ఇందులో ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్లయితే మనకి డిగ్రీ ఉండాలి ప్లస్ 60% ఆఫ్ మెరిట్ ఉండాలి, అంటే మనకి 60% మార్క్స్ వచ్చి ఉండాలన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం కాబట్టి నేను చెప్తున్నాను, కాలేజ్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్, కానీ మెరిట్ని మాత్రం స్టడీస్ని మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే, సో అట్లీస్ట్ 60% రావడం కోసమే ట్రై చేయండి. ఓకే, సో ఎక్కడికి వెళ్ళినా కానీ ఇదే కట్ ఆఫ్ ఉండుండొచ్చు, అందుకోసం అని చెప్పేసి 60% రావడానికే ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 21 to 30 years. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. ప్రతి గవర్నమెంట్ జాబ్లో ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి 5 years అని, ఓబీసీకి 3 years అని, తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ అని, పీడబ్ల్యూడీ కోటా అని, ఇలా చాలా కోటాస్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాడు. నెక్స్ట్ గ్రాస్ శాలరీ వీడు నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన దాని ప్రకారము 1.5 lakh అంటే 1,50,000 నెలకి, సంవత్సరానికి కాదండి, నెలకి 1,50,000 అనమాట. అయితే ఈ 1,50,000తో ఆగుతుందా? ఆగదు. పర్క్ సైడ్స్ అంటే పెట్రోల్ అని, తర్వాత మనకు కావాలంటే బుక్స్ కొనుక్కోవచ్చు, ఫర్నిచర్, తర్వాత బ్రీఫ్ కేసు, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. అబ్బో, చెప్పుకుంటా పోతే చాలానే ఉన్నాయి. అయితే వీటన్నిటిని కలుపుకొని మనము సంవత్సరానికి అరౌండ్ 30 lakhs అంటే 30 లక్షలు మనం అనుకోవచ్చు అనమాట ప్రతి సంవత్సరానికి. ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో సంవత్సరానికి 30 లక్షలు అంటే ఒక ఆర్బీఐ తప్ప మోస్ట్ ప్రాబబ్లీ అదర్ ఆర్గనైజేషన్ లేదు. ఓకే, నెక్స్ట్ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే రీసెంట్ నోటిఫికేషన్లో 83 వేకెన్సీస్కి హైర్ చేశారనమాట. ప్రజెంట్ యాక్చువల్గా ఎగ్జామ్స్ అనేవి ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చింది. సో మెయిన్స్ ఎగ్జామ్ అనేది జరగబోతుంది. సో దాని ప్రకారం, ఆ నోటిఫికేషన్ ప్రకారం 83 వేకెన్సీస్ నోటిఫై చేశారు. తర్వాత పోస్టింగ్ కనుక చూసుకున్నట్లయితే ఆల్ ఇండియా లెవెల్లో ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చేసరికి ప్రతి సంవత్సరం వస్తుందండి. సో ఏ సంవత్సరము స్కిప్ అవ్వదు. నెక్స్ట్ అసిస్టెంట్స్ కనుక చూసుకున్నట్లయితే దీనికి కూడా డిగ్రీ ఉండాలి, 50% మెరిట్ అనమాట. అంటే 50% మార్కులు వచ్చినట్లయితే సరిపోతుంది. అయితే ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 21 నుంచి 28 సంవత్సరాలు ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది దీంట్లో. గ్రాస్ శాలరీ అంటే నెలకి 48,000 ఇస్తారంట, హెచ్ఆర్ఏ లేకుండా. యూజువల్గా ఆర్బీఐ వాళ్ళకి
క్వార్టర్స్ అనేవి ఉంటాయి. సో క్వార్టర్స్ కూడా చాలా బాగుంటాయండి, నిజంగా చాలా బాగుంటాయి. సో ఒకవేళ క్వార్టర్స్ కనుక అలాట్ అవ్వకపోయినట్లయితే అప్పుడు హెచ్ఆర్ఏ అనేది ఇస్తారు. నెక్స్ట్ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే 450, అంటే ఇయర్ నోటిఫికేషన్ పడలేదు, బిఫోర్ లాస్ట్ ఇయర్ ఐ థింక్ 23లో పడింది అనుకుంటా. సో అప్పుడు 450 వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ జరిగిందనమాట. పోస్టింగ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ అసిస్టెంట్స్ మనం ఏ రీజనల్ ఆఫీస్ అయితే అప్లై చేస్తామో దాంట్లో మన పోస్టింగ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఒకటండి ఏంటంటే, మనం ఆ రీజనల్ ఆఫీస్ అప్లై చేసినప్పుడు మనల్ని సెలెక్ట్ చేసే ముందు ఆ లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఒకటి పెడతారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ కానీ లేకపోతే తెలంగాణ అయినట్లయితే తెలుగు కాబట్టి మనకి తెలుగు ప్రొఫిషియన్సీ అనేది టెస్ట్ చేస్తారు. ఒకవేళ తమిళనాడు కనుక సెలెక్ట్ చేసినట్లయితే తమిళ్ ప్రొఫిషియన్సీ అనేది టెస్ట్ చేస్తారు. కాబట్టి మనం ఏ లాంగ్వేజ్లో ప్రొఫిషియన్సీ అనేది ఉంటుందో దాన్ని చూస్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఎవ్రీ ఇయర్ వస్తుందండి, బట్ సమ్ టైమ్స్ స్కిప్ అవ్వచ్చు. నెక్స్ట్ నాబార్డ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ వచ్చేసరికి రెగ్యులేటర్ అనమాట. నాబార్డ్ వచ్చేసరికి ఏంటంటే ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. యాక్చువల్గా ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎట్ ప్రెజెంట్ 4 to 5 ఉన్నాయండి. నేను ఇక్కడ ఒకటే మెన్షన్ చేశాను, ఎందుకంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇది ఒక్కటే చేస్తుంది, మిగతావి చేయట్లేదు. ఒకటి ఎక్స్పీరియన్స్ అడగడం కానీ లేకపోతే సమ్ స్పెసిఫిక్ స్ట్రీమ్స్ అడగడం కానీ, అంటే ఎంబీఏ అని లేకపోతే బీటెక్ అని అలా అడగడం కానీ చేస్తాను. ఒక నాబార్డ్ ఒకటి ఎనీ డిగ్రీ అడుగుతుంది, కాబట్టి నేను ఇక్కడ అదొక్కటే మెన్షన్ చేశాను. మిగతా ఆర్గనైజేషన్స్ ఏంటో ప్లీజ్ పుట్ ఇట్ ఇన్ కామెంట్ సెక్షన్స్. ఓకే, అయితే ఇక్కడ నాబార్డ్ కనుక చూసుకున్నట్లయితే అసలు నాబార్డ్ ఏంటంటే ఇది ఒక అగ్రికల్చరల్ బ్యాంక్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆర్ఆర్బీస్ అంటారు. ఆర్ఆర్బీ అంటే ఏంటంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉంటాయి. రీజనల్ రూరల్ బ్యాంక్స్కి వాళ్ళకి డబ్బులు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? మామూలుగా యూజువల్గా డిపాజిట్స్ కానీ ఇలాగా. కానీ వీళ్ళకి రైతులకి డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ డబ్బులు కావాల్సి వస్తే ఈ నాబార్డ్ అనే ఇన్స్టిట్యూషన్ దగ్గరికి వెళ్తారనమాట. ఒక ఆర్ఆర్బీఏ కాదు, మామూలుగా ఈవెన్ గవర్నమెంట్స్ కూడా నాబార్డ్ దగ్గర టైఅప్ అవ్వచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు నాబార్డ్ అనేది స్పెసిఫిక్గా అగ్రికల్చర్ వాళ్ళ కోసం అనమాట, అంటే వాళ్ళ డెవలప్మెంట్ కోసము. కాబట్టి నాబార్డ్ ఏం చేస్తుందంటే రీఫైనాన్స్ కింద లోన్స్ అనేవి ఇస్తుంది. సో వీళ్ళు వచ్చేసి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఆ డబ్బుల్ని ఫార్మర్స్కి అంటే అగ్రికల్చర్ వైపు ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. ఇక్కడ యూజువల్గా రీఫైనాన్స్ అంటే ఏంటంటే మనం చేతి మార్పిడి అంటాం కదా. ఇప్పుడు సపోజ్ నేనున్నానండి, ఇంకొక అతను ఉన్నాడు, సో నా దగ్గర డబ్బులు లేవు, నేనేం చేస్తానంటే అతని దగ్గర నేను డబ్బులు తీసుకుని ఇంకొక అతనికి ఇస్తాను. అయితే నేను ఎవరి దగ్గర అయితే తీసుకున్నానో అతని దగ్గర వచ్చేసరికి ఏమో రూపాయి వడ్డీకి తీసుకుంటాను, కానీ నేను వచ్చేసరికి ఏమో ₹2 వడ్డీకి ఇస్తాను. సో ₹1 ఏదైతే ఉంటుందో అది నా ప్రాఫిట్ అనమాట, అదే చేయి మార్పిడి. సేమ్ అలాగే ఇక్కడ రీఫైనాన్స్ అనేది అక్కడ కూడా అలాగే జరుగుతూ ఉంటుంది బిజినెస్ అనేది. అయితే ఈ నాబార్డ్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో 2 రకాలుగా పోస్టింగ్ అనేది జరుగుతుంది అనమాట. అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఒకటి గ్రేడ్ ఏ, ఇంకొకటి వచ్చేసరికి డెవలప్మెంట్ అసిస్టెంట్స్. గ్రేడ్ ఏ అంటే ఏంటంటే అసిస్టెంట్ మేనేజర్స్ అనమాట. దీనికి ఎలిజిబిలిటీ ఏంటి? ఎనీ డిగ్రీ విత్ 60% మెరిట్. ఇక్కడ కూడా 60% మార్కులు రావాలి. ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 30 సంవత్సరాలు ఉండాలండి. గ్రాస్ శాలరీ నెలకెంత? ₹1,00,000 ఇస్తారు, మంచి శాలరీ అండి. నెక్స్ట్ గ్రేడ్ బి అయినట్లయితే ఇంకా మంచి శాలరీ వస్తుంది, లైక్ ఆర్బీఐ లాగే. అయితే వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్ అనేది రన్ అవుతుంది అనమాట. అంటే ఇంకా ఎండ్ అవ్వలేదు అప్లికేషన్ అనేది, ప్రజెంట్ ఓపెన్లోనే ఉంది. సో ఎన్ని వేకెన్సీస్? 48 వేకెన్సీస్ అనమాట. అయితే పోస్టింగ్ కనుక చూసుకున్నట్లయితే ఆల్ ఇండియా పోస్టింగ్ ఉంటుంది. నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం వస్తుందండి, ఇందులో మాత్రం మ్యాక్సిమం వస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ డెవలప్మెంట్ అసిస్టెంట్స్ ఏంటంటే ఇక్కడ యూజువల్గా ఇది కూడా ఒక రకమైన క్లర్క్ జాబ్ అనమాట. అయితే మనము రీజనల్ ఆఫీస్లోనే ఉండాలి, అండ్ మన స్టేట్లోనే ఉండాలి, వేరే స్టేట్కి వెళ్ళకూడదు. సో మనకి ఫిక్స్డ్ టైమ్స్ ఉండాలి. తర్వాత వచ్చేసరికి ఏమో వీక్లీ 5 డేసే ఉండాలి, 2 డేస్ జాలీగా ఉండాలి. ఇలాంటివన్నీ అనుకుంటే ఇది కూడా వన్ ఆఫ్ ద బెటర్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే మనం ఎక్కడైతే అప్లై చేస్తామో అక్కడికే వస్తుంది. ఇక్కడ చూడండి, దీనికి ఎలిజిబిలిటీ ఏంటి? ఎనీ డిగ్రీ విత్ 50% మెరిట్ అనమాట. అంటే 50% మార్కులు వచ్చి ఉండాలి డిగ్రీలో. తర్వాత ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 35 సంవత్సరాలు అండి. ఎవరికైతే 30 సంవత్సరాలు దాటి బ్యాంక్ జాబ్స్
కోసం చూస్తున్నారో, ఆపర్చునిటీ లేదని ఫీల్ అవుతున్నారో, నాబార్డ్ అనేది ఇది ఒక మంచి అవకాశం అనమాట. నెక్స్ట్ గ్రాస్ శాలరీ కనుక చూసుకున్నట్లయితే నెలకి 32,000, కానీ హెచ్ఆర్ఏ లేకుండా, హెచ్ఆర్ఏ కనుక కలిపినట్లయితే ఇంకొంచెం పెరుగుతుంది. నెక్స్ట్ వేకెన్సీస్ 2022 నోటిఫికేషన్ చేశారు, అప్పుడు 173 మందికి రిక్రూట్ చేశారు. ఆ తర్వాత నుంచి నోటిఫికేషన్ లేదు, అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఈ సంవత్సరం ఎటు అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ మ్యాక్సిమం రావచ్చు నోటిఫికేషన్ డెవలప్మెంట్ అసిస్టెంట్స్ మీద. నెక్స్ట్ పోస్టింగ్ కనుక చూసుకున్నట్లయితే చెప్పాను కదండి, రీజనల్ ఆఫీస్ అనమాట. ఆర్బీఐ అసిస్టెంట్ లాగే నాబార్డ్లో కూడా మనము ఏ స్టేట్లో ప్రిఫరెన్స్ ఇస్తామో ఆ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మనం క్వాలిఫై అవ్వగలిగినట్లయితే ఆ రీజనల్ ఆఫీస్లో ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ ఉంది, ఆంధ్రప్రదేశ్, ఇక్కడ వచ్చేసరికి తెలుగు ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది తీసుకోవాలి. తెలుగు కనుక మనం క్వాలిఫై అవ్వమనుకోండి ఏపీలో ఇచ్చేస్తాడు అనమాట. అలాగా తర్వాత నోటిఫికేషన్ ఎవ్రీ 2 to 3 years అలా వస్తుంది అనమాట. ఎవ్రీ ఇయర్ మనము ఎక్స్పెక్ట్ చేయలేము, 50-50 ఛాన్సెస్. నెక్స్ట్ ఐబీపీఎస్పీఓ. ఇప్పుడు నార్మల్గా బ్యాంక్ అంటే మనకి ముందుగా మనకి ఐడియా వచ్చేది ఐబీపీఎస్ అనమాట. ఐబీపీఎస్ వచ్చేసరికి ఇది ఒక ఆర్గనైజేషన్ అంతే, యూపీఎస్సి, ఎస్ఎస్సి అవి అలాగే ఐబీపీఎస్ అనేది ఒక ఆర్గనైజేషన్. ఇదేం చేస్తుంది, మనకి ఏవైతే బ్యాంక్స్ ఉన్నాయో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ప్రజెంట్ ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రజెంట్ అయితే ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్నిటికీ రిక్రూట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎన్ని క్యాడర్స్లో అంటే మొత్తం 3 క్యాడర్స్లో రిక్రూట్ చేస్తుంది. పిఓ అని, క్లర్క్ అని, స్పెషలిస్ట్ ఆఫీసర్ అని. స్పెషలిస్ట్ ఆఫీసర్ మనకు వద్దు, ఎందుకంటే దానికి స్పెషలైజేషన్ కావాలి కాబట్టి. ఇక్కడ మనం పిఓ, క్లర్క్ ఒకటే డిస్కస్ చేద్దాం. పిఓ అంటే ఏంటంటే ప్రొబేషనరీ ఆఫీసర్ అని, ఇండైరెక్ట్గా అసిస్టెంట్ మేనేజర్ అని. ఇనీషియల్గా ప్రొబేషన్ ఉంటుంది కదండి, అందుకోసం అని చెప్పేసి ప్రొబేషనరీ ఆఫీసర్ అంటారు అనమాట. తర్వాత అసిస్టెంట్ మేనేజర్ అవుతారు. వీళ్ళకి ఎలిజిబిలిటీ వచ్చేసరికేమో ఎనీ డిగ్రీ, మన చేతిలో డిగ్రీ ఉంటే చాలు, మెరిట్ గురించి ఇబ్బంది లేదు. ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 30 సంవత్సరాల వరకే. ఏజ్ రిలాక్సేషన్ ఉంది. తర్వాత బేసిక్ శాలరీ ఎంత అంటే, నార్మల్గా బేసిక్ శాలరీ అంటే బేసిక్స్ మనము సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో కూడా మనం ఇది డిస్కస్ చేసాము. ఒకసారి మీకు డౌట్ ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళండి. బేసిక్ శాలరీ ఏంటంటే మెయిన్ ఒక పే స్కేల్లో వాళ్ళకి స్టార్టింగ్ శాలరీ ఎంత ఉంటుందో అదనమాట. 48,480 రూపీస్ అనమాట. ఎలవెన్సెస్ అన్నీ ఈ బేసిక్ శాలరీని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు. తర్వాత వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే ఈ ఇయర్ నోటిఫికేషన్ ప్రకారం 5,208 వేకెన్సీస్ అనమాట. సో వీటికి రిక్రూట్ చేస్తారు. అంటే ఒక్కొక్క బ్యాంక్కి ఇన్ని వేకెన్సీస్ అని ఇస్తుంది. ఆ వేకెన్సీస్ ప్రకారం ఐబీపీఎస్ అనేది రిక్రూట్ చేస్తుంది అనమాట. పోస్టింగ్ కనుక చూసుకున్నట్లయితే ఆల్ ఓవర్ ఇండియా ఉంటుందండి. ఇక్కడ అంటే మనకి కావాల్సిన ప్లేస్లో వాడు ఇవ్వడు, వాడిచ్చిన ప్లేస్లో మనం జాయిన్ అవ్వాలి, అంతే, సింపుల్ థింగ్. నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం వస్తుంది, అది అందరికీ తెలిసిందే. నెక్స్ట్ క్లర్క్ కనుక చూసుకుంటే ఇక్కడ ఎలిజిబిలిటీ ఏమో డిగ్రీ అండి, వీళ్ళకి కూడా డిగ్రీయే ఉండాలి. తర్వాత ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 28 years అయి ఉండాలన్నమాట. 28 years దాటితే దే ఆర్ నాట్ ఎలిజిబుల్. తర్వాత బేసిక్ శాలరీ కనుక చూసుకున్నట్లయితే 24,050 రూపాయలు అనమాట. ఎంతకి? నెలకి. ఎలవెన్సెస్ ఏమీ లేవు, ఎలవెన్సెస్ కలుపుకుంటే ఇంకా పెరుగుతుంది శాలరీ. ఓకే. వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే మనము ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తామో దాని ప్రకారము. సో నేను మన తెలుగు స్టేట్స్ ఏపీ, తెలంగాణ ఒక్కటే మెన్షన్ చేశాను. ఏపీలో 367 వేకెన్సీస్, తెలంగాణలో 261 వేకెన్సీస్కి ఇప్పుడు రిక్రూట్మెంట్ జరుగుతుంది క్లర్క్కి. తర్వాత పోస్టింగ్ కనుక చూసుకున్నట్లయితే మనం ఏ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ. చెప్పాను కదండి, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఇప్పుడు ఒకటి పెడుతున్నాడు. ఆ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అయితే అప్పుడు మనకి అక్కడ ఇచ్చేస్తాడు అనమాట. ఒకవేళ డిస్క్వాలిఫై అయితే, మనం కనుక క్వాలిఫై అవ్వకపోతే మొత్తం వేస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం వస్తుందండి, దీంట్లో మాత్రం డౌట్ లేదు. నెక్స్ట్ ఐబీపీఎస్ ఆర్ఆర్బి. ఆర్ఆర్బి అంటే ఏంటి? రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనమాట. అసలు ఆర్ఆర్బీస్ ఎందుకు పెట్టారు మనందరికీ తెలుసు. ఇప్పుడు 1962-66 ఆ టైంలో మనకి యాక్చువల్లీ గ్రీన్ రెవల్యూషన్ అనేది ఒకటి వచ్చిందనమాట. గ్రీన్ రెవల్యూషన్ అంటే హరిత విప్లవం అని. అంటే దానికి ముందుగా మనం వచ్చేసరికేమో కరువు, అంటే సరిగ్గా ఫుడ్ అనేది మనకు ఉండేది కాదనమాట. కాబట్టి అలాంటి టైంలో గ్రీన్ రెవల్యూషన్ రావడం వల్ల మనము ఫెర్టిలైజర్స్, తర్వాత వచ్చేసరికి ఏంటంటే హైబ్రిడ్ సీడ్స్, అంటే హైబ్రిడ్ విత్తనాలు ఉంటాయి కదా, అవి వాడి బాగా ఎలా చెప్పాలి, ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువైపోయింది అనమాట. సో
ప్రొడక్షన్ పెంచడం కోసమని ఈ గ్రీన్ రెవల్యూషన్ అనేది వచ్చింది. ఓకే, అసలు ఇది సక్సెస్ అవ్వాలంటే మెయిన్గా ఇప్పుడు రైతులు ఉంటారు. రైతులు మరి డైరెక్ట్గా ఆ హైబ్రిడ్ విత్తనాలు కొనగలరా? కొనలేరు. వాళ్ళకి ఫెర్టిలైజర్స్ కొనగలరా? కొనలేరు. మరి ఇవన్నీ కొనాలంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి? డబ్బులు కావాలి. మరి డబ్బులు కావాలంటే ఎవరిస్తారు? యూజువల్గా ఇప్పుడు సపోజ్ ఎవరి దగ్గరైనా మన చుట్టుపక్కల ఉంటారు కదా, వాళ్ళ దగ్గర తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు వచ్చేసరికి వడ్డీలు ఎక్కువ తీసేసుకుంటారు. దానివల్ల వచ్చేసరికి ఆఖరికి అప్పులు బాధ తట్టుకోలేక చనిపోతూ ఉంటారు. ఇలాంటివన్నీ అరికట్టడం కోసమని బ్యాంకులని అడిగారు అనమాట. కమర్షియలైజ్డ్ బ్యాంక్స్ పెట్టమంటారు. కానీ కమర్షియలైజ్డ్ బ్యాంక్స్ ఏం చేసినాయి? వాళ్ళు ప్రాఫిట్ కోసమే చూసుకుంటారు కాబట్టి వాళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు అనమాట. అందుకోసమని స్పెసిఫిక్గా రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేశారు. ఇవి పర్టికులర్లీ రూరల్ ఏరియాస్లోనే ఉంటాయి అన్నమాట. ఓకే, అయితే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే అంటే రూరల్ ఏరియాస్లోనే ఉంటాయి అన్నమాట. అంటే పర్టికులర్గా రూరల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవి సర్వ్ చేస్తూ ఉంటాయి. సర్వ్ అంటే ఏంటంటే యూజువల్గా వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉంటాయో వాళ్ళకి ఇవి బ్యాంకింగ్ సర్వీసెస్ అనేవి క్యాటర్ చేస్తూ ఉంటాయి అన్నమాట, ఆర్ఆర్బీస్ అనేవి. ఓకే, సో ఇంకా మనము అంటే ఇంకా డెప్త్కి వెళ్ళే కొద్దీ ఇంకా చాలా వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి లెట్స్ కమ్ బ్యాక్ ఇన్ టు ద టాపిక్, టుడేస్ టాపిక్. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికేమో ఆర్ఆర్బీ వచ్చేసరికేమో 2 రకాలుగా రిక్రూట్ జరుగుతుంది అనమాట. ఏమేంటి? ఆఫీసర్ స్కేల్ 1 అండి, తర్వాత ఆఫీస్ అసిస్టెంట్ అని. అయితే ఆఫీసర్ స్కేల్ 1 వచ్చేసరికి దీనికి డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఏంటంటే 30 సంవత్సరాలు ఉండాలండి. 30 సంవత్సరాలు దాటితే మాత్రం ఏజ్ రిలాక్సేషన్ ఉంటేనే ఎలిజిబుల్, లేకపోతే నాట్ ఎలిజిబుల్. తర్వాత బేసిక్ శాలరీ సేమ్ పీఓ లాగే ఇది కూడా 48,480 రూపాయలండి. వేకెన్సీస్ ఇక్కడ ఆర్ఆర్బీలో ఉన్న ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఏ స్టేట్ సెలెక్ట్ అయితే అక్కడే అనమాట. ఇప్పుడు నార్మల్గా క్లర్క్ కాకుండా కొంచెం హైయర్ క్యాడర్లో మన స్టేట్లోనే ఉండాలంటే ఆర్ఆర్బీ బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇక్కడ వచ్చేసరికి ఏ స్టేట్ సెలెక్ట్ చేస్తే ఆ స్టేట్లోనే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ ఉంది, ఏపీలో 0. యాక్చువల్గా ఇది ఒక రకమైన బ్యాడ్ లక్ అనమాట మనకి. అయితే తెలంగాణలో మాత్రం 225 వేకెన్సీస్ ఉన్నాయండి. కాబట్టి వాళ్ళు నిజంగా అది ఒక రకమైన లక్కీ అనే చెప్పాలన్నమాట. తర్వాత పోస్టింగ్ కనుక చూసుకున్నట్లయితే చెప్పాను కదండి, మనం ఏ స్టేట్కి అప్లై చేస్తే ఆ స్టేట్లోనే పోస్టింగ్ వస్తుంది. తర్వాత నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం వస్తుందండి. ఐబీపీఎస్ పీఓ, ఐబీపీఎస్ క్లర్క్, ఐబీపీఎస్ ఎస్ఓ, తర్వాత ఐబీపీఎస్ ఆర్ఆర్బీ. ఆర్ఆర్బీలో ఆఫీసర్ స్కేల్ 1 అని, స్కేల్ 2 అని, స్కేల్ 3 అని ఇలా వస్తూ ఉంటారు. స్కేల్ 2, స్కేల్ 3 వీటికి వచ్చేసరికి ఏమో ప్రమోషన్స్ కానీ ఎక్స్పీరియన్స్ అవి వేరుగా ఉంటాయి అనమాట. కాబట్టి మనకి ఎక్స్పీరియన్స్ ఇక్కడ మనం ఈ వీడియోలో తీసుకోలేదు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఓన్లీ డిగ్రీ మీద ఏమేమి జాబ్స్ ఉన్నాయని చెప్పేసి డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఆఫీస్ అసిస్టెంట్ అంటే ఏంటంటే ఇది ఒక రకమైన క్లర్క్ జాబ్ అనమాట. ఎలిజిబిలిటీ ఏంటి? డిగ్రీ. ఏజ్ లిమిట్ ఏంటి? 28 సంవత్సరాలు దాటకూడదు. బేసిక్ శాలరీ ఏంటి? 24,050 రూపాయలు. వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి? మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికేమో 150 వేకెన్సీస్, 150 వేకెన్సీస్ ఉన్నాయి అనమాట. తెలంగాణ కనుక చూసుకున్నట్లయితే 450 ఖాళీలు ఉన్నాయి. నిజంగా ఒక రకమైన తెలంగాణ వాళ్ళు మాత్రం మంచి అదృష్టవంతులు. ఓకే, అయితే పోస్టింగ్ అనమాట. పోస్టింగ్ కనుక చూసుకున్నట్లయితే సెలెక్టెడ్ స్టేట్, అదే మనం చెప్పే కదండి, ఏపీ సెలెక్ట్ చేసుకుంటే ఏపీలోనే వెళ్ళాలి, తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటే తెలంగాణలో అనమాట. తర్వాత నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం వస్తుందండి. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ ఎ లార్జెస్ట్ బ్యాంక్ అనమాట. మన ఇండియాలో ఏది లార్జెస్ట్ బ్యాంక్ అంటే మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పొచ్చు. సింపుల్. అసలు ఎస్బీఐ వాళ్ళు భలే ఎంజాయ్ చేస్తారండి, మామూలుగా ఎంజాయ్ చేయరు. అదృష్టవంతులేండి, ఏం చెప్తాం. అయితే ఇక్కడ వచ్చేసరికి ఎస్బీఐలో జాయిన్ అవ్వాలంటే 2 రకాలుగా రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఒకటి పీఓ, ఇంకోటేమో క్లర్క్ అనమాట. పీఓ వచ్చేసరికి ఏంటంటే దీనికి ఒక డిగ్రీ ఉంటే సరిపోతుందండి ఎలిజిబిలిటీ. కానీ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 30 years, సేమ్ పీఓ లాగే. బేసిక్ శాలరీ కనుక చూసుకున్నట్లయితే 48,480 పీఓ లాగే. కానీ ఇక్కడ కొన్ని అదర్ ఎలవెన్సెస్ అనేవి యాడ్ అవుతాయి ఎస్బీఐలో. అందుకోసం అని చెప్పేసి అందరూ ఎస్బీఐ అని పాకులాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ముంబై కనుక చూసుకున్నట్లయితే ప్యాకేజీ 20 lakhs ఇస్తారంట, అంటే 20 లక్షలు. మంచి ప్యాకేజ్ కదా. అయితే వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే 541 వేకెన్సీస్, ఏది రీసెంట్గా జరిగిన నోటిఫికేషన్లో. ఓకే, అయితే పోస్టింగ్ కనుక చూసుకున్నట్లయితే ఎక్కడైనా వచ్చండి, పర్టికులర్గా ఇక్కడైనా ఉండదు, ఎక్కడైనా వచ్చు. తర్వాత ఒక చోట అంటే ఒక స్టేట్ సెలెక్ట్ చేస్తాడు, సో అక్కడికి వెళ్ళాలి, అక్కడ వర్క్ చేయాలి. అక్కడ వర్క్ చేసిన తర్వాత వెంటనే రావడానికి ఉండదు. ఐ థింక్ అక్కడ మినిమం 2 years వర్క్ చేయాలనుకోండి, మినిమం 2 to 3 years వర్క్ చేయాలి. ఆ తర్వాత బేస్డ్ ఆన్ వేకెన్సీస్ షిఫ్టింగ్ అనేది జరుగుతుంది, అంతే. మన హోమ్ స్టేట్కి రావాలంటే టేక్స్ టైం, అంతే.
తర్వాత నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం వస్తుంది, అందులో మాత్రం డౌట్ లేదు. క్లర్క్స్ని జూనియర్ అసోసియేట్స్ అంటారు. మనం యూజువల్గా ఎస్బీఐ జూనియర్ అసోసియేట్స్ అనగానే ఇదేంటి జూనియర్ అసోసియేట్స్ అంటారు, మరి క్లర్క్సే నోటిఫికేషన్ రాదా? స్వామి, జూనియర్ అసోసియేట్స్ అంటే క్లర్క్సే. ఓకే, అయితే ఎలిజిబిలిటీ వచ్చేసరికేమో డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసరికేమో 28 సంవత్సరాలు అనమాట. అంతకు మించి ఉంటే ఏజ్ రిలాక్సేషన్ ఉంటేనే ఎలిజిబుల్. అయితే బేసిక్ శాలరీ కనుక చూసుకున్నట్లయితే 26,730 రూపాయలు అంట బేసిక్ శాలరీ. అదర్ ఎలవెన్సెస్ అన్నీ వీటి మీద యాడ్ చేసుకొని ఫైనల్గా శాలరీ వస్తుంది. అయితే వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే లేటెస్ట్ నోటిఫికేషన్ ప్రకారము ఏపీలో 310 వేకెన్సీస్ ఉన్నాయి, తెలంగాణలో 250 వేకెన్సీస్ ఉన్నాయి. అయితే పోస్టింగ్ కనుక చూసుకున్నట్లయితే మనం చెప్పాం కదా, క్లర్క్లన్నీ మ్యాక్సిమం ఎట్లా ఉంటాయంటే, మ్యాక్సిమం కాదు, క్లర్క్ పోస్ట్ అంటే ఏంటంటే మనం ఏ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటుందో ఆ స్టేట్లోనే మనకి పోస్టింగ్ ఉంటుంది అనమాట. అలాగా. అయితే ఎస్బీఐలో వచ్చేసరికి పోస్టింగ్ మనం ఏపీ సెలెక్ట్ చేసుకుంటే ఏపీలోనే వస్తుంది. 310 పోస్టులకే మనం కంప్లీట్ అవ్వాలి. తెలంగాణ కనుక సెలెక్ట్ చేసుకుంటే 250కి మాత్రమే కంప్లీట్ అవ్వాలి. అలాగా నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం వస్తుందండి. సో దాంట్లో డౌటే లేదు, ఢోకా లేదు. నెక్స్ట్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్. మనకు అసలు ఈ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయో తెలీదు, ఎప్పుడు పోతాయో తెలీదు నిజంగా. కానీ ఇలాగా మనకి ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో తెలియదు అనుకున్నప్పుడు ఏం చేయాలి? సాచి అకాడమీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాంటప్పుడు మనకి అప్డేట్స్ అనేవి అట్లా వచ్చేస్తూ ఉంటాయి అనమాట. ఏదైనా నోటిఫికేషన్ రాగానే దాని గురించి ఒక చిన్న వీడియో నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాను. మీరు చూసేసి మీరు అప్లై చేసేసి జాబ్ కొట్టేసుకోండి, అంతే సింపుల్. కాకపోతే నాకు మాత్రం లైక్ చేయాలి, సరేనా? మీరు కనుక జాబ్ కనుక కొడితే నాకు ట్రీట్ కూడా ఇవ్వాలండి. నెక్స్ట్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కనుక చూసుకున్నట్లయితే మనం బేసికల్గా ఏపీ, తెలంగాణ అని చూద్దాం. ఓకే, ఏపీలో స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్లో అసలు ఆ ముందు కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే ఏంటండి చెప్పండి, ఎవరికైనా ఐడియా ఉందా? యాక్చువల్గా కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే ఏంటంటే, మేబీ ఒకవేళ ఐడియా కనుక్కున్నట్లయితే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీస్ అని విని ఉంటారు. కోఆపరేటివ్ సొసైటీస్ అంటే ఏంటంటే యూజువల్గా స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్లోనే అవి ఎన్రోల్ అయి ఉంటాయి అనమాట. ఐ మీన్ వాటికి అనుగుణంగా అవి ఇది చేస్తారు. కానీ బ్యాంక్ అవ్వాలంటే, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ అవ్వాలంటే ఇక్కడ రెండు, ఒకటేమో స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్లో కూడా ఎన్రోల్ అవ్వాలి, తర్వాత బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో కూడా ఎన్రోల్ అవ్వాలి, ఐ మీన్ ఆర్బీఐది. సో అప్పుడు స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ మీద రెండు రెగ్యులేషన్స్ ఉంటాయి. ఒకటి స్టేట్ ఉంటుంది, ఏదైతే ఏ స్టేట్తో అయితే ఆ స్టేట్, తర్వాత ఆర్బీఐ, రెండు ఉంటాయి అన్నమాట. అయితే ఇదే స్పెషాలిటీ ఇక్కడ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్లో. అయితే ఇక్కడ ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ అనమాట. ఇక్కడ రీసెంట్గా నోటిఫికేషన్ అనేది జరిగిందనమాట. అయితే ఈ నోటిఫికేషన్లో ఒకటి మేనేజర్ లెవెల్, ఇంకోటేమో స్టాఫ్ అసిస్టెంట్ అంటే క్లర్క్ పోస్ట్, ఇవి రెండు జరిగినాయి ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులో. అయితే మేనేజర్ వచ్చేసరికి 25 వేకెన్సీస్, అంటే చాలా తక్కువ ఉంటాయి కదండి. యూజువల్గా కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే ఒక స్టేట్కి కన్ఫైన్ అయి ఉంటాయి అనమాట, ఒక స్టేట్లోనే ఉండిపోతాయి. ఆ తర్వాత వాటికి వచ్చేసరికి బిజినెస్ కూడా తక్కువగా ఉంటుంది అనమాట. అందుకోసం చెప్పేసి రిక్రూట్మెంట్ కూడా తక్కువగా తీసుకుంటారు. అయితే మేనేజర్ కనుక చూసుకున్నట్లయితే 25 వేకెన్సీస్ ఉన్నాయండి. అయితే డిగ్రీ లెవెల్లోనే ఉండాలి, ఏజ్ లిమిట్ ఏమో 30, శాలరీ కనుక చూసుకున్నట్లయితే 12 లక్షలు. మన స్టేట్లోనే ఉంటాము, స్టార్టింగ్ శాలరీ 12 lakhs. బెటర్ కదా, మంచి ఆప్షన్. వేకెన్సీస్ని బట్టి పడుతుంది, ఎవ్రీ ఇయర్ మాత్రం పడుతుందని హోప్స్ లేవు, ఎప్పుడు వేకెన్సీస్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ పడుతుంది అనమాట. నెక్స్ట్ స్టాఫ్ అసిస్టెంట్ క్లర్క్ పోస్టులు వచ్చేసరికి ఏమో 13 వేకెన్సీస్ ఉన్నాయి. డిగ్రీ బేస్ మీద 28 సంవత్సరాలు ఉండాలి. శాలరీ కనుక చూసుకున్నట్లయితే 7.2 lakhs, అది కూడా బెటర్ ఆప్షన్ అండి. నెక్స్ట్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే వేకెన్సీస్ని బట్టి పడుతూ ఉంటుంది, అంతే. నెక్స్ట్ తెలంగాణలో స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఇప్పుడు రీసెంట్గా ఒక నోటిఫికేషన్ వదిలిందనమాట. ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళకి ఒక్కొక్క చోట బ్రాంచెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అని, మెదక్ అని, నిజామాబాద్ అని, ఇలాగా చాలా డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా. సో వాటిల్లో స్టాఫ్ అసిస్టెంట్స్ కోసం అని చెప్పేసి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ప్రజెంట్ నోటిఫికేషన్ అనేది ఆన్లో ఉందన్నమాట. అయితే ఇక్కడ స్టాఫ్ అసిస్టెంట్ మొత్తం ఎన్ని వేకెన్సీస్? 225 వేకెన్సీస్ అనమాట. ఈ 225లో హైదరాబాద్కి ఏమో కొన్ని వేకెన్సీస్ ఉంటాయి. అలాగా ప్రతి డిస్ట్రిక్ట్కి కొన్ని వేకెన్సీస్ ఉంటాయి అగ్రిగేట్గా. అంటే మొత్తం మీద 225 వేకెన్సీస్ అనమాట. ఎక్స్క్యూజ్ మీ, సారీ.
అయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మన చేతిలో డిగ్రీ ఉంటే అప్లై చేసేయచ్చు. ఏజ్ కనుక చూసుకున్నట్లయితే 30 సంవత్సరాలు ఉండాలి. బెటరే కదా. క్లర్క్ యూజువల్గా ప్రతిదానికి 28 సంవత్సరాలు ఉంది, దీనికి 30. హైయెస్ట్ ఏంటి, నాబార్డ్ ఎన్ని, 35 సంవత్సరాలు. శాలరీ కనుక చూసుకున్నట్లయితే 24,050 రూపాయలు. ఇది బేసిక్ పే మాత్రమే, ఎలవెన్సెస్ కూడా ఉంటాయి కదండి, కాబట్టి ఇంకా ఎక్కువే వస్తుంది శాలరీ. నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇది కూడా అంతే, వేకెన్సీస్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు వీళ్ళు రిక్రూట్ చేస్తారు. కాబట్టి మనం ప్రతి సంవత్సరం దీనికోసం అని చెప్పేసి వెయిట్ చేయలేము. ఓకే, ఏ నోటిఫికేషన్ పడితే దానికి అప్లై చేసుకుంటాం, కొట్టుకుంటాం అంతే. వేకెన్సీస్ పడినప్పుడు లక్కీ అనుకోవడమే, అప్లై చేయడమే, కొట్టుకొని వెళ్ళిపోయాం అంతే. దానికి తోడు యాక్చువల్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేసరికి మనం యూజువల్గా ఐబీపీఎస్, ఎస్బీఐ ఇలాగే చూస్తూ ఉంటాం. కాబట్టి ఇవి అంటే ఓవర్లుక్ అంటే సరిగ్గా అబ్జర్వ్ చేయకపోవడం వల్ల కాంపిటీషన్ అనేది దీనికి తక్కువగా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తర్వాత వేకెన్సీస్ తక్కువగా ఉండడం వల్ల వేకెన్సీస్ తక్కువగా ఉండడం వల్ల కాంపిటీషన్ కూడా ఇంకా తగ్గుద్ది. కాబట్టి ఇలాంటి బ్యాంక్స్లో కూడా మనం జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈజీగా కొట్టుకోవచ్చు అనమాట. కొంచెం గట్టిగా ప్రిపేర్ అయితే చాలు, అయిపోతుంది. అంటే ఐబీపీఎస్కి ప్రిపేర్ అయినంత అక్కర్లేదు, మామూలుగా ప్రిపేర్ అయ్యామంటే కొట్టుకోవచ్చు, జాబ్ వచ్చేస్తుంది అంతే. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. మీకు ఏ ఫీడ్బ్యాక్ ఉంటే ఆ కామెంట్ చేయండి. నచ్చింది, నచ్చలేదు, లేకపోతే ఇది ఇంప్రూవ్ చేసుకుందాం. అలాగే ఏదో ఒకటి కామెంట్ చేయండి. మీరు ఏం కామెంట్ చేయకపోతే కొంచెం ఎంకరేజ్మెంట్ కావాలి కదా, మనం ఇంట్రాక్షన్ పెంచుకుంటే బాగుంటుంది అనమాట, నాకు అనిపిస్తుంది. ఓకే, అయితే ఇంకొకటండి, మీకు ఎటువంటి మెంటర్షిప్ కావాలన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, మీరు కనుక నాతో మాట్లాడాలి అనుకుంటే ఓకే, ప్లీజ్ ఈ నెంబర్లో కాంటాక్ట్ చేయండి, వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. ఇఫ్ పాసిబుల్ నేను కాల్ చేస్తాను, లేకపోతే ఇఫ్ పాసిబుల్ మీరు కాల్ చేసినప్పుడు నేను అటెండ్ అవుతాను. ఓకే, ఈ నెంబర్ 8500202341 ఈ నెంబర్కి మెసేజ్ పెట్టండి. ఓకే, మీకు ఎటువంటి మెంటర్షిప్, ఇప్పుడు ఎస్ఎస్సి సీజీఎల్ కావాలన్నా కానీ, లేకపోతే బ్యాంక్ పిఓ కానీ, మీరు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ, ఎగ్జామ్ రిలేటెడ్ డౌట్ అయినా, లేకపోతే కెరియర్ రిలేటెడ్ డౌట్ అయినా, ఏదైనా కానీ ప్లీజ్ కాంటాక్ట్ మీ, డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ యూ. ఓకే, నేనేం ఛార్జ్ చేయట్లేదండి, ఫ్రీగానే. ఓకే, అది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. జై హింద్.